ముంబై పేలుళ్ల కుట్రదారు తహూర్ రాణాను భారత్కు అప్పగించింది అమెరికా. అతన్ని ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకువస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం భారత్కు చేరుకునే అవకాశం ఉంది. ముందుగా రాణాను ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తారు. అక్కడ అతన్ని ప్రశ్నిస్తారు. తర్వాత తీహార్ జైలుకు తరలిస్తారు. దీంతో తీహార్ జైల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తహూర్ రాణాను తీసుకొస్తూ ఉండటం వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన నగరాల్లో అల్లర్లకు ఆస్కారం లేకుండా చూస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను పెంచారు. కాగా ముంబై పేలుళ్ల కేసు విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. 2008 ముంబై ఉగ్రదాడికి ముందు పాకిస్తాన్, అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో తహూర్ రాణా టచ్లో ఉన్నట్టు గుర్తించింది. ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో తహూర్ రాణాకు హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. 26/11 దాడికి ముందు 8 సార్లు హెడ్లీ భారత్కొచ్చాడు. ఆ సమయంలో 231 సార్లు రాణాతో సంప్రదింపులు జరిపినట్టు గుర్తించింది. దాడులకు ముందు 2006 సెప్టెంబర్ 14న హెడ్లీ తొలిసారి భారత్కు వచ్చి రెక్కీ నిర్వహించాడు. అప్పుడు 32 సార్లు రాణాతో మాట్లాడినట్టు ఎన్ఐఏ గుర్తించింది. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా సహకరించిన అంశం ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ముంబై దాడి కేసులో ఉగ్రవాది కసబ్ను ఉరితీశారు. తహూర్ రాణాను కూడా ఉరితీయాలనే డిమాండ్ వినిపిస్తోంది.